ఈజిప్షియన్ బిలీనియర్ మహమ్మద్ అల్ ఫయాద్ గురించి నెట్ఫ్లిక్స్లో ది క్రౌన్ సిరీస్లో సానుభూతి చూపించింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఏకాంతంలో కుంగిపోయాడని సిరీస్లో చూపించారు. వాస్తవానికి జరిగింది కూడా అదే. అయితే అల్ ఫయాద్ మాత్రం సామాన్యుడు కాదు, మహానుభావుడు. పలువురు మహిళలను రేప్ చేశాడు. అతనికి జాలి, కరుణ అనేది ఏమాత్రం లేదని ఆయన బారిన పడిన మహిళలు BBC డాక్యుమెంటరీ అల్ ఫయాద్ ప్రిడేటర్ ఎట్ హారూడ్స్లో తమ బాధలను వెలగక్కున్నారు. అతనికి లండన్లో హారూడ్స్ అనే లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ స్టోర్లో 5గురిని రేప్ చేశాడు. మరో 15 మంది మహిళలు ముందుకొచ్చి తమపై కూడా అత్యాచారం చేశాడని ఆరోపించారు. తమను లండన్, పారిస్, సెయింట్ ట్రిపేజ్, అబుదాబిలో అత్యాచారం చేశాడని వారు, ఆ మహిళలు తమకు జరిగిన అన్యాయాలను BBCతో పంచుకున్నారు. అయితే మహమ్మద్ అల్ ఫయాద్ విషయానికొస్తే అతనికి పలు దేశాల్లో లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయి. అక్కడ తమ స్టోర్లో పనిచేసే మహిళా ఉద్యోగులను బెదిరించి లొంగదీసుకుని వారిపై అత్యాచారం చేసినట్టుగా పలువురు మహిళలు BBC డాక్యుమెంటరీలో తమ బాధలను వివరించారు. ఇక అల్ ఫయాద్ విషయానికొస్తే గతేడాది 94 ఏళ్ల వయస్సులో మృతి చెందారు. తన డిపార్ట్మెంట్ స్టోర్ హారూడ్స్ను ఖతర్కు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్కు 2010లో విక్రయించాడు. BBCతో తమ బాధను చెప్పుకున్న ఓ మహిళ తాను టీనేజర్గా ఉన్నప్పుడు అల్ ఫయాద్ తనను అపార్ట్మెంట్లో రేప్ చేశాడు. మహమ్మద్ అల్ ఫయాద్ రాక్షసుడని, కామపిశాచి. అతనికి దయ, జాలి అనేవి తెలియవని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. మరో 3 మహిళలను కూడా తమను ఫయాద్ అదే అపార్ట్మెంట్లో రేప్ చేశాడని చెప్పుకొచ్చారు. 5వ యువతి మాత్రం తనను పారిస్లోని తన విల్లా విండసర్ అపార్ట్మెంట్లో రేప్ చేశాడని, తర్వాత క్రిమి సంహారక మందులతో తనను తాను కడుక్కోవాల్సిందిగా ఆదేశించాడు. ఆయన రేప్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశమని ఆమె BBCకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అయితే BBC డాక్యుమెంటరీ తీసిన వారు చెబుతున్న అంశం ఏమిటంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ ది క్రౌన్ పేరుతో పలు ఎపిసోడ్స్ తీశారు. ఈ సిరీస్లో ప్రిన్సెస్ డయానాతో అల్ ఫయాద్ కుమారుడు డిడోకు ఉన్న సంబంధం గురించి తీసింది. ప్రిన్స్ డయానాను విడాకులిచ్చిన తర్వాత ఆమె డిడోతో రిలేషన్ పెంచుకున్నారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆగస్టు 31, 1997లో కారు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. అటు తర్వాత అల్ ఫయాద్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ తన కుమారుణ్ణి డయానా చంపించిందని దీర్ఘకాలం పాటు కోర్టులో న్యాయ పోరాటం చేశారు. దానికి చెప్పుకొచ్చేదేమిటంటే నెట్ఫ్లిక్స్లో క్రౌన్ సిరీస్లో కుమారుణ్ణి కోల్పోయిన అల్ ఫయాద్ను ఏకాంతంలో దిగులుగా కూర్చొని కుమారుడి గురించి ఆవేదన చెందుతున్నట్టు ఆయనకు సానుభూతి చూపించారు. ఆయన చేతిలో నలిగిపోయిన తాము తమ బ్రతుకులు బుగ్గిపాలు చేసిన అల్ ఫయాద్ నిజ రూపమిది. మహిళలపై ఇష్టమొచ్చినట్టుగా రేప్ చేసిన వాడి గురించి అంతలా చూపించాలా అని మహిళలు నిలదీస్తున్నారు. నెట్ఫ్లిక్స్ సిరీస్కు వ్యతిరేకంగా BBC అల్ ఫయాద్కు వ్యతిరేకంగా డాక్యుమెంటరీ తీసి ఫయాద్ అసలు రంగు ప్రపంచానికి చూపించింది. అయితే BBC డాక్యుమెంటరీతో కంగు తిన్న హారూడ్స్ వెంటనే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో హారూడ్స్ మహమ్మద్ అల్ ఫయాద్పై వస్తున్న ఆరోపణలపై తాము షాక్కి గురవుతున్నామని, ఫయాద్ తన వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని బెదిరించి అత్యాచారం చేయడం పట్ల తాము నిర్ఘాంతపోయామని ప్రకటనలో పేర్కొంది. అయితే ఇవన్నీ ఆయన వ్యక్తిగతమని, తన అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని మహిళా ఉద్యోగులను లొంగదీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని ఫయాద్ నుంచి హారూడ్స్ను కొనుగోలు చేసిన ఖతర్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం హారూడ్స్ వ్యాపారాన్ని తాము నడుపుతున్నామని, తమ కంపెనీలో ఒకప్పుడు పనిచేసిన బాధితులకు తాము క్షమాపణలు చెబుతున్నామని హారూడ్స్ ఒక ప్రకటనలో కోరింది. ఇక తాజాగా హారూడ్స్ కూడా ఫయాద్ చేతిలో అత్యాచారానికి గురైన వారి పట్ల సానుభూతి ప్రకటించింది. గతేడాది నుంచి ఈ అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎలాంటి క్లెయిమ్లున్నా వాటిని త్వరగా సెటిల్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. గతంలో జరిగిన తప్పులను తాము సరిదిద్దలేం, కానీ ఇప్పటి నుంచి కంపెనీలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. తమ కంపెనీ నైతిక విలువలను పాటిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని హారూడ్స్ ప్రకటనలు పేర్కొంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఇదే అల్ ఫయాద్ పట్ల సానుభూతి చూపిస్తూ సిరీస్ తీస్తే అదే BBC డాక్యుమెంటరీలో అదే బిలీనియర్ను రేపిస్టుగా, కామ పిశాచిగా అసలు రంగు ఏంటో చూపించారు. దీంతో అల్ ఫయాద్పై ఉన్న గౌరవం కాస్త పలచబడింది అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పుకోవచ్చు. సో సాడ్ మిస్టర్ ఫయాద్.